ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఆయన ఒకప్పుడు తిరుగులేని నాయకుడు. రాయపాటి అంటే ఓ ఫాలోయింగ్ ఉన్న నేత. కాంగ్రెస్లో ఉన్న టీడీపీలోకి వచ్చినప్పుడు అనుకున్నది సాధించిన ధీరుడన్న పేరుండేది. ఇప్పుడు కట్ చేస్తే సీన్ మారిపోయింది. ఎన్ని డిమాండ్లు చేసినా రాయపాటి సాంబశివరావును పట్టించుకున్న వాళ్ళు లేరు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఇంత చర్చ జరుగుతున్నా రాయపాటి ఎక్కడా అని అనుకున్న వాళ్ళు లేరు. గుంటూరు, నరసరావుపేట రెండు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన నాయకుడు రాయపాటి బలమైన సామాజిక వర్గం నాయకుడిగా మాత్రమే కాకుండా ప్రజల్లో ఉండే వ్యక్తిగా కూడా పేరు పొందారు. గత 10-12 ఏళ్లలో మాత్రం ఆయన బాగా డేలా పడిపోయారు. ఆరోగ్యరీత్యా కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా వీల్ చైర్లో తిరుగుతున్నారు. ఆయన ఆశచావని పరిస్థితుల్లో కొన్ని రోజుల క్రితం రాజకీయాల్లో క్రియాశీలమయ్యేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలోనే రాయపాటి కొన్ని పొరపాట్లు చేసినట్లుగా చెప్పుకోవాల్సి వస్తుంది. తన కుటుంబానికి ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యే సీట్లు అడిగి ఆయన పూర్తిగా భంగపడ్డారు. పైగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. బుచ్చయ్య తాత అని కామెడీగా పిలిచే బుచ్చయ్య చౌదరికి కూడా టికెట్ దక్కింది. రాయపాటిని మాత్రం టీడీపీ అధిష్టానం పట్టించుకోలేదు. టికెట్ ఇవ్వాలన్న కోరిక చంద్రబాబుకు ఉన్నట్లుగా కనిపించను కూడా లేదు. దాంతో ఇప్పుడు ఆ గుంటూరు కుటుంబం రాజకీయాల్లో సైడ్ అయిపోయే దుస్థితి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాయపాటి చాలా కాలం ఎక్కడా కనిపించలేదు. టీడీపీ వాళ్లంతా వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై పోరాడుతుంటే రాయపాటి ఇంట్లో కూర్చున్నారు. రాయపాటి అనారోగ్యంతో ఉన్నారు అనుకుంటే ఆయన కుటుంబం కూడా పార్టీలో క్రియాశీలకంగా కనిపించలేదు. పైగా ఎన్నికల ముందు 1-2 సార్లు వీల్ చైర్లో తిరుగుతూ పెద్ద షో చేశారు. ఎవరికి ఎక్కడ టికెట్ ఇవ్వాలో తనే చెబుతానన్న రేంజ్లో కలరింగ్ ఇచ్చారు. తాడికొండ టికెట్ ఎవరికివ్వాలో రాయపాటి బహిరంగంగా ప్రకటిస్తే పార్టీలో చాలా మందికి ఓ రేంజ్లో చిరెత్తుకొచ్చేసింది. పైగా తన కుటుంబానికి టికెట్లు అడిగే క్రమంలో కాస్త ఉదారంగా ఉంటాను అన్నట్లుగా బిల్డప్ ఇచ్చేశారు. 3 టికెట్లు ఇవ్వలేకపోతే ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే టికెట్కు సర్దుకుంటామని ఆఫర్ ఇచ్చారు. అంతా గమనించిన అధిష్టానం టైం వచ్చినప్పుడు రాయపాటిని పక్కన పెట్టేశారు. అసలే చంద్రబాబు టైం చూసి కొడతారని అంటారు. రాయపాటి విషయంలో కూడా అదే జరిగిందనుకోవాలి. అప్పుడు అంత చేటు మాట్లాడిన రాయపాటి ఇప్పుడు టికెట్ల పంపిణీ టైంలో ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకలా తయారయ్యారో ఆయనకే తెలియాలి.